అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు ఓడిపోయారో, ఎక్కడైతే భయపడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు చూస్తారు. రేపు బుధవారం లెట్స్ ప్రే అండ్ లెట్స్ టాక్ అనే ప్రోగ్రాం మనం చేయబోతున్నాం. చాలా రోజులైంది కదా మనం మాట్లాడుకొని. సో మనందరం కలిసి అనేక సాక్ష్యాలు పంచుకుందాం. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు ఘనమైన విజయాలు దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే క్రొత్తగా మన ఎక్లీషియా ఫ్యామిలీలోకి జాయిన్ అయిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు ఎక్లీషియా. మీరు రకరకాల ప్రాంతాల నుండి మన వీడియోస్ని చూస్తూ అనేక మందికి షేర్ చేస్తున్నారు. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించి బలపరచుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మనకు ఎదురవుతున్న కొన్ని పరిస్థితులు బట్టి మనం చాలా భయపడుతూ ఉంటాం. ఎందుకంటే మనం అనుకున్నట్టు మన కుటుంబాలు లేవు, మనం అనుకున్నట్టు మన భవిష్యత్తు లేదు. ఘనత పొందాల్సిన చోటే అవమానం పొందుతున్నాం, సంతోషంగా ఉండాల్సిన చోట ఏడుస్తూ ఉన్నాం. ఎవరైతే మనల్ని ఒకప్పుడు బాగా పొగిడారో ఈరోజు అదే నోరు మనల్ని తిడతా ఉంది కదా. చాలా బాధను అనుభవిస్తున్నాం. అరే, నా లైఫ్ ఇలా ఉంటుంది అనుకోలేదే, నా కుటుంబం ఇలా ఉంటుంది అనుకోలేదే, నా ఉద్యోగం వస్తే చక్కగా స్థిరపడిపోయి చాలా సంతోషంగా బ్రతుకుదాం అనుకున్నాను, కనీసం ఒక్క అవకాశం కూడా రావట్లేదే ఏంటి అని చాలాసార్లు మనం కృంగిపోయి భయపడుతూ ఉన్నాం. కానీ ఒక మాట చెప్తానయ్యా, కొన్ని సమస్యలు చూసినప్పుడు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు చూసినప్పుడు, కొన్ని కుటుంబ సమస్యల మధ్యన మనం వెళ్తున్నప్పుడు, కొన్ని బలహీనతల మధ్యన మనం వెళ్తున్నప్పుడు ఎందుకు మనం భయపడాలి? ప్రభు ఉన్నారన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నాం? మనమే కాదు, శిష్యులు కూడా ఒకప్పుడు మర్చిపోయారు. యేసు ప్రభువు వారు ప్రయాణం చేస్తున్న దోణిలోనే రకరకాల పరిస్థితులు, అలల చేత కప్పబడింది, గాలివాన చేత కొట్టబడుతున్న పరిస్థితులు శిష్యులందరూ భయపడిపోయి యేసు ప్రభు ఆ దోణిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి చాలా గలిబిలి పడుతున్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమన్నారో తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ మాట చదవగలిగితే, వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ఏమైపోతున్నారంట? నశించిపోతున్నారంట. వాస్తవానికి మన ప్రభు వచ్చింది దేనికోసమో తెలుసా? నశించిన వారిని వెతికి రక్షించడానికి దేవుడు వచ్చాడు. అంటే ఆయన మనల్ని రక్షించాలని కోరుకున్న దేవుడు. మనం నశించిపోతుంటే చూసి నవ్వే దేవుడు కాదు. మనం బాధల మధ్యన మునిగిపోతుంటే ఆయన మనల్ని ఎగతాళి చేసి ఒక పక్కన విడిచిపెట్టే దేవుడు కాదైనా. దేవుడు తన ప్రజలను విమోచించు దేవుడు ఆయన. బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న మనందరినీ బలపరచగలిగిన ఒకే ఒక దేవుడు ఆయన. యేసు ప్రభువు వారు లేచి అంటున్నారు కదా, అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు? నేనున్నానన్న సంగతి ఎందుకు మర్చిపోయారు? నేను సృష్టిని శాసించగలిగిన దేవుడు అన్న సంగతి ఎందుకు మర్చిపోయారు? అన్ని పరిస్థితులు తారుమారు చేయగలిగిన దేవుడు నన్ను ఎందుకు మర్చిపోయారు అని ప్రభు వారి అల్ప విశ్వాసాన్ని జ్ఞాపకం చేసి ఆ సముద్రమును గాలును గద్దించగా సమస్తము నిర్మలమాయను. అంటే ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలోకి వచ్చాయి. ఈరోజు మన కుటుంబాల్లో కూడా చాలా గలిబిలి ఉంది కదా. మనం అనుకున్నట్టు మన కుటుంబాలు లేవు. కానీ విశ్వాసముతో మీరు ప్రార్థించండి. ఏ స్థితిలో ఉండాలని మీరు ఆశపడుతున్నారో, ఎలాగైతే మన కుటుంబాలు ఉండాలని ఆశపడుతున్నారో అట్టి రీతిగా, అట్టి ప్రశాంతమైన వాతావరణంగా మీ కుటుంబాలు నా ప్రభు మార్చబోతున్నాడు. భయపడద్దండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. గొప్ప కార్యాలు ఖచ్చితంగా మీ బ్రతుకులో చూస్తారు. అన్నీ నార్మల్ అవుతున్నాయి. మీ రిపోర్ట్స్ని నార్మల్ చేస్తున్నాడు. మీ కుటుంబ పరిస్థితులు నార్మల్ చేస్తున్నాడు. మీ ఇంట్లో గొడవలు, మీ ఇంట్లో రకరకాల పరిస్థితులు ఉన్నాయి కదా, అన్ని పరిస్థితులను నా ప్రభు ప్రశాంతమైన వాతావరణంగా మార్చబోతున్నాడు. ఈరోజు మీ ఖాళీ జేబులు ఉన్నాయి కదా, ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయి కదా, అన్ని విషయాల్ని నా ప్రభు నార్మల్ చేయబోతున్నాడు. విశ్వాసంతో ఉండండి, భయపడకండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్.